హలో అండి అందరికీ. ఏంటి రోజుకొకటి పెడుతున్నాను అని అనుకుంటున్నారా? మరి అది వీడితే కానీ సాల్వ్ కాదు అసలు విషయం ఏంటి అనేది. ఇక మాన్వి పాప ఈజ్ ఏ బ్లైండ్ గర్ల్. తనకి కళ్ళు లేవని కూడా తనకు తెలీదు. ఇకపోతే నెక్స్ట్ నుండి మొత్తం అంతా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అండ్ మొత్తం అందరిది ఒకేసారి చెప్తున్నా. అంతా కూడా విరాజ్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఓకేనా? ఎవరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. గతం తెలిస్తే మ్యాథ్స్ ఒక క్లారిటీకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్లు. ఒకటి, విరాజ్ బ్రాస్లెట్‌ని చూసి తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటే శ్రీధర్ వాళ్ళ గతాన్ని విరాజ్‌కి చెప్తున్నాడు. జై ఏమో నయన గతంలో చేసిన ఘోరాల గురించి శివాకి చెప్తున్నాడు. సో అక్కడ కూడా విరాజ్ ఉంటాడు. ఇక నందు మాన్వి అదే నయన గురించి చెప్తుంది. సో ఇక్కడ విరాజ్ గురించి ఉంటుందా లేదా అనేది చూద్దాం. సో కన్ఫ్యూజన్ అనేది ఇంకా ముందు నెక్స్ట్ ఎపిసోడ్లలో మీకు మ్యాక్సిమం ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిలకిలలాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చాగింది. తొందరగా రెడీ అవ్వండి అంటే అవ్వరు. ఇప్పుడు చూడు లేట్ అయిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుందేమో అని కంగారు పడుతూ అన్నారు ఉమాదేవి గారు. ఇంతలో ట్రైన్ ఇంకో అరగంట ఆలస్యంగా వస్తుంది అనే అనౌన్స్మెంట్ రాగానే ఎగిరి గంతేసింది వెన్నెల నవ్వుతూ గెంతులేస్తూ ఉంటే శ్రీధర్ నవ్వుతూ తనని చూస్తూ ఉంటాడు. చాలే చిన్నపిల్లల గెంతులేంటి, ఎవరైనా చూస్తే బాగోదు, ముందు గెంతడం ఆపి కుదురుగా ఉండు అంటూ వెన్నెల నెత్తి మీద చిన్నగా మొట్టింది వాళ్ళమ్మ. వెన్నెల తల రుద్దుకుంటూ ఉండగా, ఏంటండి అప్పుడే మా వెన్నెలకి కోటింగ్ మొదలు పెట్టేశారు అని వాయిస్ వినిపించేసరికి ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారు. ఏంటి నేనే లేట్ అంటే నాకన్నా లేట్గా వచ్చావు అని ఆమె వైపు చూస్తూ అంది వెన్నెల. సారీ, వైజాగ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసుగా నీకు, అయినా నేను ట్రైన్ లేట్ అని యాప్లో చూశాను, అన్నీ సర్దుకున్నావా అని అడిగింది అమ్మాయి. దాని ముఖం అదేం సర్దుకుంటుంది తల్లి, అన్నీ నేను శ్రీధర్ కలిపి సర్ది పెట్టాం, ఏమైనా లేకపోతే హైదరాబాద్ వెళ్ళాక ఇద్దరు కలిపి కొనుక్కోండి అని అన్నారు ఉమాగారు. అలాగే ఆంటీ అని నవ్వుతూ అంది ఆ అమ్మాయి. ఇంతలో వాళ్ళు వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసరికి వెన్నెల ఆమె కలిసి ట్రైన్ ఎక్కుతారు. ఒక 5 నిమిషాలలో ట్రైన్ స్టార్ట్ అయింది. ఇద్దరూ జాగ్రత్త, హైదరాబాద్ వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి అని అన్నాడు శ్రీధర్. అలానే చేస్తామంటూ నవ్వుతూ చెయ్యి ఊపి బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. ఒక అరగంట వ్యవధిలో ఇంకో ట్రైన్ వచ్చింది. శ్రీధర్ ఆ ట్రైన్ ఎక్కుతూ ఉంటే, అమ్మ నేను మళ్ళీ సెలవులకి వస్తానుగా, నువ్వు జాగ్రత్తగా ఉండు, వేళకి తినేసి మందులు వేసుకో సరేనా అని అన్నాడు. ఏం వేళకి తినడమో ఏంటో, నువ్వు మిలిటరీలో అని మీ నాన్న బాటలో జాయిన్ అయిపోయాక కనీసం అదైనా నాకు తోడుగా ఉంటుంది అనుకుంటే చదువు కోసం అని చెప్పి అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఆ బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి అని దీనంగా అన్నారు ఉమాదేవి గారు. శ్రీధర్ ఆమె భుజం చుట్టూ తడుతూ, నాన్న చనిపోయాక నువ్వు చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటూ మరి నన్ను చెల్లిని పెంచి పెద్ద చేశావమ్మా, నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు అని ధైర్యం చెప్పి శ్రీధర్ కూడా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ట్రైన్లో కూర్చున్న వెన్నెల ఇంకో అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి టెడ్డీ, ఎందుకని వైజాగ్లో కాకుండా హైదరాబాద్లో జాయిన్ అయ్యావు, నీ వల్ల నేను కూడా హైదరాబాద్ రావాల్సి వస్తుంది తెలుసా అని అంది వెన్నెల. నాకు హైదరాబాద్లో చదవాలనిపించి అక్కడ అప్లై చేశాను, నిన్నెవరు చేయమన్నారు అని అంది టెడ్డీ. నిన్ను వదిలి నేను ఉండగలనా, అందుకే నేను ఆ కాలేజ్లోనే అప్లై చేశాను, అయినా మనం చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ కదా, ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండగలనా, నువ్వెక్కడుంటే నేను కూడా నీతో పాటే ఉంటాను అని నవ్వుతూ టెడ్డీని చుట్టేస్తూ అంది వెన్నెల. ఇద్దరు పొద్దున్నే స్టేషన్లో దిగి క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు ఉండవలసిన ఫ్లాట్కి పోనిమ్మంటారు. ఫ్లాట్లో ఫ్రెష్ అయ్యి బయట నుండి తెచ్చుకున్న టిఫిన్ తినేసి క్యాబ్లో కాలేజ్కి స్టార్ట్ అయిపోయారు. విరాజ్ అంటూ విరాజ్ని తడుతూ లేపుతూ ఉంటాడు చరణ్. ఏంటన్నయ్య పొద్దున్నే ఎందుకు లేపుతున్నావు, రేయ్ ఆల్రెడీ టైం 8 అయిందిరా, నీకు ఈరోజు కాలేజ్లో సెమినార్ ఉంది మర్చిపోయావా అని అనేసరికి టక్కన లేచి కూర్చుంటాడు విరాజ్. అయ్యో అప్పుడే 8 అయిపోయిందా, మరి ఇప్పటి వరకు లేపలేదేంటి ఎవరు అని కొంచెం కోపంగానే అన్నాడు విరాజ్. ఓవర్ యాక్టింగ్ చెయ్యకు, నీ రూమ్లోకి ఎవరిని రానివ్వవు, పాపం హిమ ఇప్పటికీ 4 సార్లు తలుపు బాది ఇక నువ్వు తీయలేదు, లేట్ అయిపోతుంది అని నా దగ్గరకు వచ్చింది, త్వరగా రెడీ అయ్యిరా, హిమ కంగారు పడుతుంది, దానిదే అంటగా ఫస్ట్ సెమినార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చరణ్. విరాజ్ ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి సుశీల గారు ప్రణవ్కి సుప్రభాతం వినిపిస్తూ ఉంటారు. అడ్డగాడిద, ఎప్పుడు బాగుపడతావురా నువ్వు, భూమి పుట్టాక ముందు పుట్టావు, అయినా కూడా ఇంకా పాస్ అవ్వలేదు ఆ డిగ్రీ, ఇప్పుడే ఇలా ఉంటే రేపు పై చదువులు అలా చదువుతావు,
అంటూ గరిటతో వీపు మీద మోదేస్తూ ఉంటే ప్రణవ్ సుమ గారి వెనుక దాక్కుంటూ ఉంటాడు. విరాజ్ కిందికొచ్చి అది చూసి నవ్వుతూ, అది అలా వెయ్యమ్మా, ఇంకో 4 తగిలించు, అప్పుడు కానీ పాస్ అవ్వడు అని ప్రణవ్ని వెక్కిరిస్తూ ఉంటే ప్రణవ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. పోరా అని సుమగారు తినిపిస్తూ ఉంటే టిఫిన్ తినేసి, హిమ రా త్వరగా టైం అవుతుంది అని కార్ కేస్ తీసుకొని ముందుకు నడుస్తాడు. వస్తున్న విరాజ్ అంటూ వెళ్ళి కార్ ఎక్కి కూర్చునేసరికి కార్ని ముందుకు పోనిస్తాడు. చిట్టి చిట్టి, నా కాటుక డబ్బు ఎక్కడ పెట్టావే, కనిపించడం లేదు అంటూ అరుస్తూ ఉంటుంది నయన. అప్పుడే వాళ్ళ పక్కింటి పంకజం పిన్ని అక్కడికి వస్తూ, హాహా కనిపించని కళ్ళకి కాటుకెందుకో అని వెక్కిరిస్తూ అంది. నయనకి ఆ మాటలు అలవాటే కాబట్టి ఏమనకుండా మౌనంగా అలానే కూర్చుంది. చిట్టి లేదని గ్రహించిన పంకజం మెల్లగా నయన పర్సులో నుండి డబ్బులు కొట్టేయాలని అటుగా అడుగులు వేస్తూ ఉండగా ఎప్పుడు వచ్చిందో కానీ చిట్టి పరుగున వచ్చి ఆ పర్సును లాగేసుకొని పంకజం వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. పంకజం చిట్టి వైపు గుడ్లూర్మి చూస్తూ, ఏం లేదు చిట్టి, పర్సు తెరిచి ఉందిగా, మళ్ళీ ఎవరైనా దొంగలు పడతారేమో అని ముయ్యడానికి ఇలా వచ్చాను, నువ్వు వచ్చేసావని పల్లికలిస్తూ అంది. అయినా కూడా చిట్టి అలా చూసేసరికి మీద పడి కొడుతుందేమో అనిపించి అక్కడ నుండి మెల్లగా జారుకుంటుంది పంకజం. పంకజం వెళ్ళిపోగానే, నేను చెప్పాను కదా అక్క, మళ్ళీసారి ఆ పంకజం నిన్నేమైనా అంది అంటే మూతి వాచిపోయేట్టు ఇచ్చేయని, ఎందుకంత మౌనంగా ఉంటావు అన్నిటికీ అని అంది చిట్టి నయన బొట్టుని సరిచేస్తూ. ఎందుకు చిట్టి గొడవలు చెప్పు, మనకెవరున్నారు అని వెనక ముందు నాకు నువ్వు నీకు నేను తప్ప, నాతో పాటు నా దురదృష్టాన్ని కూడా మీ కంటగట్టాను. మా అమ్మ వాళ్ళు నాకు కళ్ళు లేవని చెత్త బుట్టలోకి విసిరేస్తే బాబా తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచాడు. నేను ఆయనకి రుణం తీర్చుకోలేదు సరికాదా, తిరిగి నా ప్రాణాలు కాపాడడానికి ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టారు. దాని ఫలితంగా నువ్వు కూడా ఇప్పుడు అనాథ అయిపోయావు. ఇక నిన్ను సంతోషంగా చూసుకోవడమే నా జీవితాశయం. ఇప్పుడు ఇలా గొడవలు పడి వాళ్ళు ఏమైనా మన మీద కక్ష పెంచుకుంటే మనకే నష్టం. అసలే కళ్ళు లేని గుడ్డిది నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోలేదు చిట్టి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది నయన. చిట్టి నయన కళ్ళు తుడుస్తూ, నువ్వెప్పటికీ అలా అనుకోకక్క, నువ్వు బాబా కన్నా చాలా బాగా చూసుకుంటున్నావు, నువ్వెప్పుడు అలా బాధపడొద్దు అని చెప్పి కాటుక డబ్బా తీసుకొని నయన కళ్ళకి పెడుతుంది చిట్టి. నయన ప్రైవేట్గా డిగ్రీ కంప్లీట్ చేసింది కానీ ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. తనకి కళ్ళు లేకపోయినా చిన్నప్పటి నుండి వాళ్ళ బాబా నయనకి అందంగా బొమ్మలు వేయడం నేర్పించాడు. ఇప్పుడు అవే పెయింటింగ్గా వేసి వాటిని అమ్ముకొని ఆ వచ్చే డబ్బులతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు జీవితాన్ని వెల్లదీస్తున్నారు. పెయింటింగ్స్ వేయడానికి కావాల్సిన సామాన్లన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని ఇంటికి తాళం వేసి ఇద్దరు సైకిల్ మీద బయలుదేరారు. చిట్టి సైకిల్ తక్కుతూ ఉంటే నాయన వెనక్కి కూర్చొని ఉంటుంది. ఇద్దరు ఒక రద్దీగా ఉన్న జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద అన్ని సామాన్లు సర్దుకొని పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేస్తుంది. 1 గంటలో చిన్న చిన్నవి చాలా పెయింటింగ్స్ వేసేస్తుంది నయన. ప్రకృతికి తన మనసుకి చాలా బాగా పరిచయం అయినట్టు చకచకా గీసేస్తుంటుంది. కొన్నిసార్లు నయన మనసుకి ఏం తోచకపోతే చిట్టి తనకి తోచినట్టు ప్రకృతిని వర్ణిస్తూ ఉంటే నయన పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఒకటి 50 రూపాయలని చెప్పి చిట్టి అరుస్తూ వాటిని అమ్ముతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి అటుగా వెళ్తుంటే చిట్టి అతన్ని, పెయింటింగ్ కొనుక్కోండి సార్, 50 రూపాయలే అని అంది. అదే తను చేసిన పాపం. చిట్టి అలా అనగానే అతను అంతెత్తున లేస్తూ, మీరంతా ఫ్రాడ్, అసలు మీ ముఖాలు చూస్తే ఇలా ఉన్నాయి, ఇంత మంచి పెయింటింగ్ మీరు వేశారంటే నమ్మమంటారా, అసలు ఎక్కడి నుండి కొట్టుకొచ్చేసారు ఇవి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయ్యో లేదు సార్, ఇవి మా అక్క గీసింది, అదిగోండి అక్కడుంది అనేసరికి ఆ వ్యక్తి నయనను పరిశీలనగా చూసి, ఆ గుడ్డిది ఇవి వేసిందా, నేనేమైనా పిక్చర్లా కనిపిస్తున్నానా నీకు అంటూ ఇంకొంచెం విరుచుకుపడుతూ అక్కడ నిలబడి చోద్యం చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటాడు. నయన అది కాదండి అని చెప్తున్నా వినకుండా వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు కూడా అతను చెప్పేది నిజమే అనుకొని చిట్టిని నయనని తిడుతూ ఉంటారు. ఇంతలో ఎప్పుడొచ్చిందో ఏమో కానీ అదంతా చూసి నేరుగా వెళ్ళి ఆ వ్యక్తి చంప పగలగొడుతుంది టెడ్డీ. అక్కడున్న వాళ్ళంతా అవాక్కైపోతారు అలా కొట్టేసరికి. ఇంతలో వ్యక్తి కోపంగా నోరు తెరవడానికి చూస్తుంటే, చుప్, మూసై నోరు, నేను చెప్పే వరకు నోరు తెరిచావో చంపేస్తాను అని బెదిరించింది టెడ్డీ. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి గమ్ము నుండిపోయాడు ఆ వ్యక్తి. ఏంటి అందరూ వింత చూసినట్టు చూస్తున్నారు, వీడు చెప్పేది నమ్మారు కదా, ఇప్పుడు నిజం మీ కళ్ళతో మీరే చూద్దురు అని చెప్పి వాళ్ళ ముందే నయనని పెయింటింగ్ వేయమని చెప్తుంది. నయన కళ్ళు తుడుచుకొని 5 నిమిషాల్లో చాలా అందంగా ఒక పెయింటింగ్ వేస్తుంది. అందరూ అది చూసి నోరెళ్ళబెడతారు. ఆఖరికి ఆ తిట్టిన వ్యక్తి కూడా. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమా లేకపోతే వీడు చెప్పింది అబద్ధమా అంటూ ఆ వ్యక్తి వైపు తిరిగి,
ఇంకో 2 పీకి నీకు కొనాలి అనిపిస్తే కొను, లేదా నోరు మూసుకొని వెళ్ళిపో. అంతేకాని అలా వాళ్ళని అనడం ఏమైనా న్యాయమా? ఎంతమందిరా కళ్ళు లేవని కాళ్ళు లేవని అబద్ధం చెప్పి అడుక్కుంటున్నారు. కానీ ఆమె ఎంతో మనోధైర్యంగా తనకున్న లోపాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తుంటే నీలాంటి వాళ్ళు ఇలాంటి చెత్త మాటలతో వాళ్ళని ఇంకా కృంగదీస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళ మీద కూడా మీరు మీ స్వార్థాన్ని చూపిస్తూనే ఉంటారా? ఆఖరికి ఇంత ఎండలో కూర్చొని పొట్టకూటి కోసం వాళ్ళు పడుతున్న అవస్థ కనిపించడం లేదా నీకు? హా అంటూ కోపంగా చూసేసరికి ఆ వ్యక్తి బిక్క చచ్చిపోయాడు. అప్పటి వరకు నయన వాళ్ళని తిట్టిన వాళ్ళు కాస్త తన పెయింటింగ్స్ చూసి ముచ్చటపడి అందరూ తీసుకున్నారు. చిట్టి నయన ఎంతో సంతోషించి టెడ్డీకి థ్యాంక్స్ చెప్తుంటే టెడ్డీ కాలేజ్ టైం అవుతుంది తొందరగా రా అని అరుస్తూ ఉంటుంది వెన్నెల. వస్తున్నా అని చెప్పి తను కూడా ఒక పెయింటింగ్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది టెడ్డీ. అదంతా పక్కనే ఉన్న కారులో కూర్చున్న విరాజ్ వింటూనే ఉన్నాడు. ఇంతలో సిగ్నల్ పడగానే కార్ని ముందుకు పోనిస్తూ అటువైపు చూస్తూ ఉంటాడు. జనం ఆ వ్యక్తిని కొడుతూ ఉండటం వల్ల నాయన టెడ్డీ ఇద్దరూ కనిపించరు విరాజ్కి. విరాజ్ ముఖం చూడగానే ఏంటంత నచ్చిందా అమ్మాయి అని అడిగింది హిమ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు విరాజ్. నువ్వు ఇప్పుడు అటువైపు ఎవరి కోసం చూసావో ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. నేను కూడా విన్నాను సార్ ఆ అమ్మాయి మాట్లాడింది. మీరు ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ వింటున్నారు, నేను గమనిస్తూనే ఉన్నాను అని అంది హిమ. విరాజ్ నవ్వుతూ నేను ఆ అమ్మాయి గురించి ఏం చూడలేదు, తను చెప్తున్న మాటల్ని వింటూ ఉన్నానంతే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని అన్నాడు విరాజ్ కార్ డ్రైవ్ చేస్తూ. ఆ మాటకి హిమ మూతి తిప్పుకుంటూ బుక్ తిరిగేస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ ఏదో గుర్తొచ్చి విరాజ్ ఇప్పుడు నువ్వు ఆ ఇద్దరు అమ్మాయిలు చూడలేదు కానీ ఇద్దరు మెంటాలిటీ ఒక అంచనాకి వచ్చేసి ఉంటావుగా, నీకిద్దరిలో ఎవరు నచ్చారు అని అడిగింది హిమ. ఇప్పుడు ఎందుకు హిమ, నోరు మోసుకొని చదువు, నువ్వే ఫస్ట్ సెమినార్ ఇవ్వాలి కదా అని అన్నాడు విరాజ్. లేదు విరాజ్ నువ్వు చెప్పి తీరాలి అని అంది హిమ. విరాజ్ వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరూ కూడా కాయిన్కి 2 వైపులా ఉండే బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, ఇద్దరిలో ఎవరంటే నేను చెప్పలేను అంటూ బ్రేక్ వేస్తాడు సడన్గా. హిమ బ్రేక్కి లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తుంది. అప్పటికే వాళ్ళు కాలేజ్కి వచ్చేస్తారు. విరాజ్ కార్ దిగి వెళ్తుంటే హిమ విరాజ్ చేయి పట్టుకొని ఆపి ఎక్కడికి మాస్టారు, ముందు సమాధానం చెప్పేసి వెళ్ళండి అని అంది హిమ. హిమ లీవ్ ఇట్ అని విరాజ్ అసహనంగా అంటున్నా కూడా హిమ అదే పనిగా అడిగేసరికి ఓకే ఫైన్ అని చెప్పి ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఆ కళ్ళు లేని అమ్మాయి అని అంటూ ఉండగా ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది అందరికీ. అందరూ పరుగు పరుగున అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక అమ్మాయి పైనుండి కిందకి దూకేసింది. అందరూ ఆమెను చూసి చాలా బాధపడతారు. విరాజ్ కూడా అక్కడికి పరుగునొచ్చి ఆ అమ్మాయిని చూసి లయ అంటూ వణుకుతున్న తన చేతిని ముందుకు చాపుతూ ఉంటే నైన అక్కడికి వచ్చి విరాజ్ చేతిని లయని ముట్టుకోనివ్వకుండా లాగేస్తుంది. విరాజ్ చక్కన వెనక్కి తిరిగేసరికి ప్లీజ్ విరాజ్ అర్థం చేసుకో, పోలీసులు వస్తారు, నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటే మళ్ళీ నీ కెరీర్ రిస్క్లోకి వెళ్తుంది, అవసరమా అని అంటుంది నైనా. విరాజ్ ఫ్రెండ్స్ రఘు వీర్ ఆ కాలేజ్లోనే మెడికల్ కాలేజ్ కూడా ఉంది. హిమ కూడా నిజమే కదా అని విరాజ్ని దూరంగా తీసుకెళ్ళిపోయి నీళ్ళు అందిస్తారు. విరాజ్ నీళ్లు తాగుతూ లయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లయ తనని 1 ఇయర్గా లవ్ చేస్తుంది కానీ విరాజ్ ఒప్పుకోలేదు. సడన్గా 1 మంత్ నుండి అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ చెయ్యి అని లయ అనేసరికి విరాజ్ ఓకే అని తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. సడన్గా ఇలా సూసైడ్ ఎందుకు చేసుకుందో అర్థం కాక తన వల్లే ఏమో అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటాడు విరాజ్. రఘు హిమ వీర్ విరాజ్ని ఓదార్చుతూ ఉంటారు నీ వల్ల ఏం కాలేదు అని. కానీ నైనా మాత్రం కనీ కనిపించని చిన్న నవ్వు నవ్వుకుంటూ ఉంటుంది. దూరం నుండి వాళ్ళ దగ్గరకు వస్తున్న అనురాధ నైనా నవ్వుని పసిగట్టి ఇదే చేసిందైతే ఖచ్చితంగా అనుకుంటూ తల విదిల్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాలేజ్లో సూసైడ్ జరగడం వల్ల కాలేజ్కి ఆ రోజు సెలవు ఇచ్చేశారు. అప్పుడే క్యాబ్ దిగి లోపలికి వస్తున్న వెన్నెల టెడ్డీల వార్త విని దేవుడా ఏంటిది ఫస్ట్ రోజే ఇంత సర్ప్రైజ్నా అని వెన్నెల అనేసరికి వెన్నెల నెత్తి మీద చిన్నగా మొట్టి నోర్మొయ్ అలా అనకూడదు అని చెప్పి అక్కడి నుండి రిటర్న్ వెళ్ళిపోతారు ఫ్లాట్కి. టెడ్డీ నయన దగ్గర కొన్న పెయింటింగ్స్ని తన గదిలో గోడకి తగిలించుకుంటుంది. వెన్నెల రూమ్లోకి వస్తూ అబ్బా పెయింటింగ్ చాలా బాగుంది, చాలా బాగా వేసింది కదా అమ్మాయి అని అంది. అవును చాలా బాగా వేసింది అంటూ ఆ పెయింటింగ్ని చేత్తో తడుముతూ అంది టెడ్డీ. నయన చిట్టి కూడా పెయింటింగ్స్ ఆ రోజు బాగా అమ్ముడుపోయాయి అని వచ్చిన డబ్బులతో చిట్టికి మంచి బట్టలు కొందామని సైకిల్ మీద షాప్కి వెళ్తారు. చిన్న షాప్కి వెళ్దామంటే చిట్టి పట్టుబట్టి పెద్ద షాపింగ్ మాల్లోకి లాక్కెళ్తుంది. చిట్టి నయనను కర్ర పట్టుకొనివ్వదు. ఒకవేళ పట్టుకుంటే అందరూ నయన గుడ్డిది అని అడ్వాంటేజ్ తీసుకుంటారు అని. లోపలికి వెళ్ళేసరికి చిట్టికి వాష్రూమ్ వచ్చేస్తూ ఉంటుంది. నయనను ఎవరికి అప్పచెప్పాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటుంది.
అందరూ చాలా పాష్గా రెడీ అయి ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. చిట్టికి ఏం చేయాలో తెలియక అటుగా చూస్తుంటే అక్కడ నందిని నిలబడి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. చూడ్డానికి కూడా కొంచెం చుడిదార్ వేసుకొని పద్ధతిగా ఉంది, తప్పుగా అనుకోదు అని నయన చెయ్యి పట్టుకొని వెళ్ళి నందినిని పిలుస్తుంది. నందిని ఇటు తిరిగి చిట్టి వైపు చూసేసరికి అక్క చిన్న సాయం చేస్తావా అని విషయం చెప్పి నయనాని కాసేపు చూసుకోమని చెప్తుంది. నందినికి విషయం అర్థం కాక ఎందుకు ఆమెను చూసుకోవాలి అనేసరికి చిట్టి తను బ్లైండ్ అని చెప్తుంది. అది వినగానే నందిని అవాక్కైపోతుంది. అసలు నయన చూడడానికి అలా లేనే లేదు. కాసేపటికి చిట్టి మళ్ళీ అక్క అని పిలిచేసరికి లోకంలోకి వచ్చి నేను చూసుకుంటా చిట్టి, నువ్వు వెళ్ళిరా, అదిగో అక్కడ ఉన్నాయి బాత్రూమ్ అని అటువైపు చూపిస్తుంది. తొందరగా వచ్చేస్తా అక్క, వదిలి వెళ్ళిపోవద్దు అని చెప్పి తుర్రుమంటుంది అక్కడి నుండి. నందిని చిట్టి వెళ్తున్న వైపే చూస్తూ మీరంటే చాలా ఇష్టం అనుకుంటా అక్క అనేసరికి నయన నవ్వుతూ అవును, దానికి నేనంటే చాలా ఇష్టం, మాకు ఎవరున్నారు ఇంకా ఇష్టపడడానికి, దానికి నేను నాకు అది తప్ప అని నవ్వుతూ అంది. అది వినగానే నందినికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా ఒక అనాథ కాబట్టి. కళ్ళు తుడుచుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ మీరు చాలా బాగున్నారక్క అని అంది నందిని. నందిని మాటలకి నవ్వేస్తూ అవునా, మా చిట్టిలానే మీరు కూడా అంటున్నారు అని అంది. నన్ను మీరు అని అనొద్దక్క, నందిని అని పిలువు అని అనేసరికి సరే నందిని అని అంటుంది నయన. ఇద్దరు నవ్వుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. కాలేజీ సెలవు. విరాజ్ కూడా మూడ్ అప్సెట్లో ఉండేసరికి విరాజ్ మూడ్ మార్చాలని అందరూ కలిసి షాపింగ్కి అదే మాల్కి వస్తారు. విరాజ్ వాళ్ళని వెళ్ళి షాపింగ్ చేసుకోమని చెప్పి ఒక దగ్గర నిలబడి కిందికి చూస్తూ ఉండగా ఎదురుగా నందిని నయన మాట్లాడుతూ కనిపిస్తారు. ఎందుకో నయన ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉంటాడు విరాజ్. ఇంతలో హిమ వెనుక నుండి పిలిచేసరికి అటువైపు తిరిగి ఏటీఎం కార్డు ఇచ్చేసి ఇటు తిరిగేసరికి నందు నయన ఇద్దరూ కనిపించరు. విరాజ్ కాసేపు చుట్టూ చూసి కనిపించలేదు అని ఇక వదిలేస్తాడు. చిట్టి వాష్రూమ్ నుండి రాగానే నందుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు ఇలా వెళ్ళగానే తన ఫ్రెండ్ వస్తుంది అక్కడికే. ఏంటి స్కూటీ పార్క్ చేసి రావడానికి ఇంత ఆలస్యం ఏంటి అని అంది నందిని. అబ్బో అది పెద్ద కథలే, తర్వాత తీరిగ్గా చెప్తాను అని అంది ఆ అమ్మాయి. ఇప్పుడు నందు డిగ్రీ, సో అభి ఇంకా రాలేదు. సరేలే కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం చెప్పి షీ సో బ్యూటిఫుల్ అండ్ చాలా కూల్ తెలుసా, కానీ పాపం బ్లైండ్ గర్ల్, కానీ అసలు అలా లేనే లేదు, చెప్తే కానీ కనిపెట్టరేమో ఆమె బ్లైండ్ అంటే అని అనుకుంటూ వెళ్ళిపోతారు అక్కడి నుండి. అందరూ హాస్టల్లో తినేసి పడుకుంటే అనురాధ మాత్రం నయన చేయి పట్టుకొని ఎవరు లేని ప్లేస్కి లాక్కెళ్ళి నువ్వే కదా లయ సూసైడ్కి కారణం అని అడిగింది. నయన నవ్వుతూ తెలుసుగా, మళ్ళీ అడగటం దేనికి, ఇక్కడ గోడకి కూడా చెవులుంటాయి, నువ్వు ఇలా మళ్ళీ అడిగావంటే నువ్వు కూడా పోతావు అని అంది నయన. అనురాధ కొంచెం భయపడుతూ ఎందుకే నైనా ఇలా చేస్తున్నావు, ఊరు నుండి వచ్చినప్పుడు ఎంత అమాయకురాలిలా ఉండేదానివి, ఇప్పుడు ఏకంగా ఈ స్టేజ్కి వెళ్ళిపోయావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు తెలీదా, తెలుసు విరాజ్ కోసమే కదా, కానీ విరాజ్ నిన్నెప్పటికీ లవ్ చేయడు, నిన్ను కేవలం ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాడు, నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు విరాజ్కి, ఇది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అని అంది అనురాధ. చెయ్యకపోని కానీ ఎవ్వరు దగ్గర కాలేకపోతే ఆఖరికి నేనేగా దిక్కు, అందుకే విరాజ్ని ఎవరు లవ్ చేయాలి అని చూసినా వాళ్ళకి ఆ లయగతే పడుతుంది. ఇప్పటికీ చాలామంది కాలేజ్లో వదిలి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నావు కదా, నేనే వాళ్ళు వదిలి వెళ్ళిపోయేలా చేశా, ఈ లయకి కూడా వార్నింగ్ ఇచ్చాను, కానీ నా మాటలు పెడచె వినపెట్టి విరాజ్తో ఫ్రెండ్షిప్ తొక్క అంది కావాలనే, అందుకే అంటూ ఆగి వెకిలిగా నవ్వింది నైనా. ఏంటందుకే, ఏం చేసావే అనేసరికి హాస్టల్ రూమ్లో అది స్నానం చేసినప్పుడు చిన్న కెమెరా పెట్టాను అని నవ్వుతూ అంది నైనా. అనురాధకి గుండాగినంత పని అయిపోయిన మాట వినగానే నైనా అనురాధ వైపు చూస్తూ భయపడ్డావా, నీకు పెట్టలేదులే, ఇంకా దాని వీడియో షూట్ చేసి దానికే చూపించాను, ఇంకేముంది దూకేసింది, అయినా నేను చచ్చిపో అని చెప్పలేదు, జస్ట్ కాలేజ్ విడిచి వెళ్ళిపో అన్నాను, కానీ అదే అలా చేసుకుంది, ఇందులో నా తప్పేం లేదు అని తనను తాను సమర్థించుకుంటూ ఉంటుంది. అంతా వింటున్న అనురాధ భయంతో వణికిపోతూ ఉంటుంది. నైనా తన వైపు చూస్తూ నువ్వు కానీ ఇది ఎవరి దగ్గరైనా చెప్పావనుకో నీకు కూడా అలాంటి పరిస్థితినే కల్పిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నైనా. అనుని బెదిరించి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. నైనా వెళ్ళిపోయాక అనురాధ తన కోసమే ఆలోచిస్తూ విరాజ్ అనవసరంగా దీన్ని ర్యాగింగ్ నుండి కాపాడాడు, తనే కానీ ఆ రోజు దీన్ని కాపాడకపోయి ఉంటే ఇది విరాజ్ని ఇంతలా ఇష్టపడేది కాదు, ఇంతమంది దీని చేతిలో చనిపోయేవారు కాదు,
అసలు ఇది ఎంతవరకు వెళ్తుందో, ఇది ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో అనుకుంటూ తల విదిల్చుకొని అక్కడి నుండి లోన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2 రోజులు విరాజ్ కాలేజ్కి వెళ్ళడు. ఎందుకో లయా చావుకి తనే పరోక్షంగా కారణమని చాలా ఫీల్ అయ్యేవాడు. ఆ 2 రోజుల్లోనే వెన్నెల, టెడ్డీ ఇద్దరు కాలేజ్లో జాయిన్ అవుతారు. ఆ కాలేజ్ చాలా పెద్దది. అందులోనూ మెడికల్, ఇంజనీరింగ్ ఇంకా ఎంబీఏ కోర్సులు కూడా ఉన్నాయి. విరాజ్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ అయితే వాళ్ళు జూనియర్స్గా టెడ్డీ, వెన్నెల జాయిన్ అవుతారు. ఆ రోజు రాత్రి పెయింటింగ్ కలర్స్ అయిపోయాయి అని చెప్పి సైకిల్ మీద చిట్టి, నయన తెచ్చుకోవడానికి వెళ్తారు. రిటర్న్ వస్తున్నప్పుడు దారిలో టైర్ పంచర్ అయిపోయింది. అయ్యో అక్క, ఇప్పుడెలా అంది చిట్టి. దారిలో ఎక్కడైనా పంచర్ షాపులు ఉంటే వేయిద్దామని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. అప్పటికే చాలా దూరం నడిచారు, కానీ ఏ ఒక్క షాప్ కూడా కనిపించడం లేదు. పోనీ సైకిల్ వదిలి ఈ పూటకి ఆటోలో వెళ్దామంటే సైకిల్ వదిలేరు. అలా అని రంగులు కొన్నాక ఆటోకి సరిపడా డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు. చేసేదేం లేక కాసేపు ఒక పక్కన కూర్చుంటారు. చిట్టికి చాలా ఆకలిగా ఉంటుంది. అక్కకి చెప్తే బాధపడుతుంది అని అలానే గమ్మున కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నాయన మాత్రం చిట్టి మాటల్లో తేడాని పసిగట్టి తన పర్సులో మిగిలి ఉన్న 10 రూపాయలు తీసి చిట్టి దగ్గరలో ఏదైనా షాప్ ఉందా అని అడిగింది. చిట్టి చుట్టూ చూస్తూ దూరంగా రోడ్డు అవతల వైపు ఒక షాప్ ఉండడం గమనించి, హా అక్క, ఉంది అని ఉత్సాహంగా అంది. నాయన నవ్వుతూ, ఇదా, ఈ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి బన్ ఏదైనా కొనుక్కొని తిను అని చెప్పి డబ్బులు ఇస్తుంది. అయితే నువ్వు రాక ఇద్దరం వెళ్తాం, నిన్నొక్కదాన్నే ఇలా వదిలేసి వెళ్ళలేను అని అంది చిట్టి. నేను వచ్చేస్తే ఈ సైకిల్ని ఎవరు చూస్తారు? అసలే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. నువ్వు వెళ్ళిరా చిట్టి, నేనంతవరకు సైకిల్ పట్టుకొని కూర్చుంటాను అని అంది. సరే అనుకొని చిట్టి 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి తన బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి నయనాకి కడుతుంది. ఎందుకే కడుతున్నావు అని నయన అడిగితే సేఫ్టీ కోసం అని అంటుంది చిట్టి. గుడ్డిదానికి సేఫ్టీ ఏంటే అని అంది నయన. ఈ రోజుల్లో విధవలు ఇలా చూడలేరక్క, వావి వరుసలు కూడా మర్చిపోతున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అంటూ చేతిలో మిరియాల పొడి పెడుతుంది. ఎవరైనా వచ్చి ఎక్స్ట్రాల్ చేస్తే ఇది కంట్లో కొట్టే, పర్లేదు అని చెప్పి అక్కడి నుండి రోడ్డు దాటి షాప్కి వెళ్తుంది చిట్టి. కొద్దిసేపటికి చిట్టి భయపడినట్లుగానే పోకిరీలు వచ్చి నయన ముందు కారు ఆపి, బేబీ లిఫ్ట్ ఇస్తా వస్తావా అని అన్నారు. నయన వాళ్ళ వైపు చూడకుండా, ఎవరు మీరు, మర్యాదగా వెళ్ళిపోండి, నాకేం అవసరం లేదు మీ లిఫ్ట్ అని అంది. అదేంటి బేబీ, సైకిల్ పంచర్ అయినట్టుందిగా, మేము 4 ఉన్నాం, ఆయనకు కూడా కారులో చాలా ప్లేస్ ఉంది, పర్లేదు రమ్మని అంటాడు. నాయనకి కోపం వచ్చి, ఇడియట్ అంటూ చేతిలో ఉన్న మిరియాల పొడి వాళ్ళ మీదికి విసరకుండా పొరపాటున ఇంకో సైడ్ విసురుతుంది. అది వాళ్ళు గమనించి నాయన ముందుకొచ్చి చేతులుపుతూ, హో గాడ్, ఇది గుడ్డిదిరా అంటూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. నాయనకు కంగారు, భయం 2 వచ్చేస్తూ ఉంటాయి. ఆ 4 కూడా నాయన దగ్గరకు వచ్చి, అబ్బా ఏమున్నావు తెలుసా, అసలు ఇలాంటి ఫిగర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. నీకు కళ్ళు లేవు కాబట్టి నువ్వు కూడా చూసి ఉండవు. నేను చెప్పనా ఎలా ఉన్నావో అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. నాయనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఏం చెయ్యలేక అలా వణుకుతూ నిలబడిపోతుంది. మిగిలిన 3, రేయ్ రాఖీ పిల్ల ఒళ్ళే పాలకోవలా ఇంత బాగుంటే ఇంకా ముఖం ఎలా ఉంటుందో, ఆ స్కార్ఫ్ లాగి పడేరా అని అన్నారు. ఓకే గాయస్ అంటూ రాఖీ వెకిలిగా నవ్వుతూ నాయన స్కార్ఫ్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటే నాయన ప్రతిఘటిస్తూ ఉంటుంది. వెనకాల 3 పడి నవ్వుతూ ఉండగా రాఖీ ఎగిరి అల్లంత దూరంలో పడతాడు. 3 అలా ఎగిరి కింద పడిన రాఖీ దగ్గరికి వెళ్ళి వాడిని పైకి లేపుతూ కోపంగా వెనక్కి తిరిగి చూసేసరికి విరాజ్ ఆవేశంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. రే ఎవడ్రా నువ్వు అని ఒకడు అనగానే విరాజ్ వాడి ముక్కు మీద గుద్దేసరికి కింద పడిపోతాడు. అది చూసిన మిగిలిన 2 దెబ్బకి భయపడిపోతారు. చిట్టి బన్ను కొనుక్కొని రోడ్డు దాటుతూ ఉండగా రోడ్డు అవతల వైపు నయన ఉండాల్సిన ప్లేస్లో ఏదో గొడవ జరుగుతున్నట్టు కనిపించేసరికి నయనకి ఏమైందో అని కంగారు పడుతూ బన్ను కింద పడేసి పరుగున రోడ్డు దాటి అక్కడికి చేరుకుంటూ, అక్క నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది ఏడుస్తూ ఉన్న నయన వైపు చూస్తూ. నయన చిట్టి వచ్చింది అని గ్రహించగానే తనని చుట్టేస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. విరాజ్ నయన వైపు చూస్తూ పక్కనే నిలబడిన రాఖీ షార్ట్ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి నాయన ముందుంచి సారీ చెప్పరా అని అన్నాడు. చిట్టికి ఏం అర్థం కాక విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది. వాడు సో సారీ అని చెప్పగానే, ఇలా కాదురా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు అంటూ వాడిని ఒక్కటి తన్నేసరికి నాయన కాళ్ళ మీద పడతాడు రాఖీ. నాయన కొంచెం భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. విరాజ్ నయన చేయి పట్టుకొని ముందుకు తీసుకొచ్చి ధైర్యం చెప్పగానే రాఖీ నయన కాళ్ళని పట్టుకొని సారీ అని చెప్తాడు. మళ్ళీ సారీ చెప్పేగానే విరాజ్ వాడిని లేపి ఇంకో 4 తగిలించి వాళ్ళ కారులో పడేస్తాడు. చిట్టి విరాజ్ వైపు చూసి నవ్వుతూ థ్యాంక్స్ సార్ అని అంటుంది. విరాజ్ కూడా నవ్వుతూ నీ పేరేంటి అని అన్నాడు.
చిట్టి తల నిమురుతూ, నా పేరు చిట్టి, తిను మా అక్క, పేరు నయన అని అంది. విరాజ్ నయన వైపు చూస్తూ ఉంటాడు. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉండటం వల్ల ముఖం కనిపించదు, కానీ కొంచెం వణుకుతూ మాత్రం ఉంటుంది. బాగా భయపడింది అనుకొని, చిట్టి ఏమైంది, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. చిట్టి మొత్తం వివరంగా చెప్పి సైకిల్ చూపిస్తుంది. విరాజ్ వాళ్ళు పెయింటింగ్ వేస్తారు అని చిట్టి చెప్పేసరికి, మొన్న మీరేనా జంక్షన్లో పెయింటింగ్ వేశారు అని అన్నాడు. అవును సార్, మేమే వేశాం, సమయానికి అక్క రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అందరూ ఎన్ని తిట్టారు మమ్మల్ని అంటూ చిన్నబోయింది చిట్టి. ఆ అమ్మాయి ఈమెనా అని విరాజ్ చక్కన తలెత్తి నయన వైపు చూశాడు. నయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, ఏంటి మీ అక్క ఏం మాట్లాడదా అని అన్నాడు విరాజ్. అయ్యో సార్, తను కొంచెం తక్కువ మాట్లాడుతుంది, కొంచెం భయం ఎక్కువ, నేను మాత్రం చాలా ధైర్యవంతురాల్ని అంటూ గడగడా వాగుతూ ఉంటుంది. విరాజ్ నవ్వుతూ ఉంటాడు చిట్టి మాటలు వింటూ. నయన మాత్రం విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విరాజ్ తన చేతిని పట్టుకున్నప్పుడు తనకి కలిగిన ఫీలింగ్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ కళ్ళు లేకపోయినా విరాజ్ రూపాన్ని మనసుతో అంచనా వేస్తూ ఉంటుంది. సరే, వీళ్ళెక్కడో చెప్పండి, దింపుతాను అని అన్నాడు విరాజ్. చిట్టి కాసేపు ఆలోచించగానే విరాజ్ నవ్వుతూ అర్థమైంది. నేనేం చేసేయనులే మీ అక్కని, నా మీద నమ్మకం ఉంటేనే రండి అని అన్నాడు. ఇద్దరు కాసేపు ఆలోచించుకొని పక్కకెళ్ళి చిన్నగా మాట్లాడుకొని మళ్ళీ అక్కడికొచ్చి సరే అని అంటుంది చిట్టి. విరాజ్కి వాళ్ళిద్దరినీ చూస్తుంటే పసిపిల్లల్లా అనిపించారు. చిట్టి సైకిల్ వైపు చూపిస్తూ, మరి మా సైకిల్ అని అమాయకంగా అంది. మీ సైకిల్కి కూడా నేను లిఫ్ట్ ఇస్తా అని చెప్పి సైకిల్ని కార్ పైన పెట్టి తాడుతో కట్టేసి కూర్చోండి అని అన్నాడు. చిట్టి నవ్వుతూ సరే అని తుర్రుమని కారు ఫ్రంట్ సీట్లోకి ఎక్కి కూర్చుంటుంది. నాయన కూడా ఎక్కుదామని ముందుకు వెళ్తుంటే విరాజ్ తన చేయి పట్టుకొని, అటు డోరు కాదు ఇటు ఉంది డోర్ అని తన చేయి పట్టుకొని వెనుక సీట్లో కూర్చోబెడతాడు. నాయనకి గుండె వేగం పెరుగుతూ ఉంటుంది అలా పట్టుకోగానే. విరాజ్ కూడా చుట్టూ తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని ముందుకు పోనిస్తాడు. వాళ్ళలా వెళ్ళగానే బుక్స్ కోసమని బయటికి వెళ్ళి లేట్ అయిపోయింది అని క్యాబ్లో వస్తూ దూరం నుండి అదంతా చూస్తున్న టెడ్డీ వెన్నెల అక్కడికొస్తారు. చాలా మంచోడ్లా ఉన్నాడు కదా అని అంది వెన్నెల. ఏదో లోకంలో ఉన్నట్టు అవును అని తల ఊపింది టెడ్డీ. ఏంటి అలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని టెడ్డీని కదుపుతూ అడిగింది వెన్నెల. అప్పటికీ లోకంలోకి వస్తూ ఐ లవ్ హిమ్ వెన్నెల, ఐ లవ్ హిమ్ అని అంది టెడ్డీ. ఊహించని మాటకి షాక్ అయిపోతుంది వెన్నెల. ఎందుకంటే టెడ్డీ అంత తొందరగా ఎవరిని ఇష్టపడదు, అలాంటిది విరాజ్ని ఏకంగా లవ్ అని అనేసరికి ఒకంత ఆశ్చర్యం కలిగింది వెన్నెలకి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయి ఎవరో తెలియకుండా లవ్ ఏంటి, ఏకంగా బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా నీకు అని అంది వెన్నెల. లేదే, పేరు ఊరు తెలిస్తేనే లవ్ చేయాలా, ఎందుకో తన బిహేవియర్ చాలా నచ్చింది, నీకు తెలుసుగా నాకు ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టమని, బట్ ఇతను నా మనసుకి నచ్చాడు, ఎందుకో మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది తన్ని, అందుకే ఐ లవ్ హిమ్, ఎలా అయినా నా మనసులో మాట చెప్తాను తనని కలిసి అని అంది టెడ్డీ. సరిపోయింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట అని నవ్వుతూ, అండ్ ఆ బ్లైండ్ గర్ల్ మొన్న నువ్వు కలిసిన అమ్మాయిలానే ఉంది కదా అని అంది వెన్నెల. తనే ఆ అమ్మాయి, తన పక్కనున్న పాపని చూసి నేను గుర్తుపట్టాను, పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళు, ఏంటో దేవుడు అన్ని కష్టాలే పడమని కిందికి పంపిస్తాడా, అన్ని కష్టాలు ఇస్తే ఇక వాళ్ళ జీవితంలో సంతోషం ఎక్కడ ఉంటుంది, ఏంటో లైఫ్ అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి ఏదో మెరుస్తూ కనిపిస్తుంది కిందన. ఏంటా అని చూసేసరికి అది ఒక బ్రేస్లైట్, దాన్ని తీసుకొని చూస్తే అది ఒక అబ్బాయి బ్రేస్లైట్లా ఉంది, ప్లాటినం బ్రేస్లైట్ కావడం వల్ల దగదగ మెరిసిపోతూ ఉంది. వెన్నెల అది చూసి ఎవరిదే బ్రేస్లైట్ ఇక్కడ పడి ఉంది అని అంది. ఏమో నాకేం తెలుసు, ఒకవేళ ఈ కారులో వాడిదా అని చెప్పి చూస్తుంది. వాడి చేతికి ఆల్రెడీ గోల్డ్ బ్రేస్లైట్ ఉండేసరికి వీడిదైతే కాదు అని అంటుంది టెడ్డీ. ఒకవేళ నీ హీరోదేమో అని అనుమానంగా అంటుంది వెన్నెల. అలా అనగానే టెడ్డీ ముఖంలో ఒకలాంటి గ్లో వచ్చేస్తూ ఉంటుంది. వెన్నెల అది గమనించి చాలు ఊహకే ఇలా అయిపోతే నిజంగానే అయితే పిచ్చిదానిలా గెంతులు వేస్తావేమో, సరేలే ఇది మన దగ్గరే ఉంచుదాం, ఇది రేర్ పీస్ కాబట్టి దీని ద్వారా అతని అడ్రస్ ఖచ్చితంగా పట్టుకోవచ్చు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కొంచెం ఉంటే క్యాబ్ డ్రైవర్ మనల్ని చూపులతోనే కాల్ చేసేలా ఉన్నాడు, ఇక పద అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కారులో బయలుదేరిన విరాజ్ నేరుగా ఒక రెస్టారెంట్ ముందు ఆపుతాడు. వాళ్ళని తినమంటే మళ్ళీ ఏమైనా కలిపేస్తాను అని అనుకుంటారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఫుడ్ పార్సల్ చేసి పట్టుకొని వస్తాడు. ఆ వాసనకి చిట్టికి నోరు ఊరిపోతూ ఉంటుంది, కానీ విరాజ్ తన కోసం తీసుకున్నాడు అనుకొని ముఖం ఏదోలా పెడుతుంది. విరాజ్ నయన వాళ్ళ ఇంటి దగ్గర ఆపగానే చిట్టి కార్ దిగి నయనాని కూడా కిందికి దించుతుంది. విరాజ్ కూడా పైనున్న సైకిల్ని కిందికి దించుతాడు. థ్యాంక్ యూ సార్ అని చిన్నగా అంది చిట్టి, కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటే. విరాజ్ కార్లో ఉన్న ఫుడ్ని చిట్టి చేతికి అందిస్తూ,
ఇది నీకు మీ అక్కకి, ఇద్దరు కలిపి తినండి అని అన్నాడో లేదో విరాజ్ని కిందికి ఒంగొమ్మంటుంది చిట్టి. ఏంటి అంటూ మోకాల మీద కూర్చోగానే విరాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సార్, మీరు చాలా చాలా మంచివారు అని చెప్పి ప్యాకెట్ పట్టుకొని లోన్కి పారిపోతుంది. వెళ్తున్న చిట్టి వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు విరాజ్. నాయన ఏం మాట్లాడలేక లోన్కి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి నయన గారు అంటూ పిలుస్తాడు విరాజ్. తన పేరుని విరాజ్ నోటి వెంట వినగానే టక్కున అక్కడే ఆగిపోతుంది నయన. మీకు ఇష్టం లేకుండా ఫుడ్ కొన్నాను అని ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ఫుడ్ చిట్టికి ఇస్తున్నప్పుడు కోపంగా మీ చేతిని గట్టిగా బిగించడం నేను చూశాను. మీకు ఆత్మాభిమానం ఉంది అని తెలుసు, కానీ చిన్నపిల్ల ఆకలికి తట్టుకోలేదు అని కొన్నాను, ఏమనుకోకండి అని అన్నాడు విరాజ్. తను చెప్పకపోయినా తన భావాలు ఎంత బాగా పసిగట్టాడు అని మనసులోనే అనుకుంటూ సరే అన్నట్టు తలూపింది. అమ్మయ్య, ఓకే అయితే ఇక నేను వెళ్తాను అని వెనక్కి తిరిగేసరికి థ్యాంక్ యూ అని అంటుంది నాయన. అబ్బా, ఇప్పటికీ మాట్లాడారు, ఎనీవే యు ఆర్ వెల్కమ్ అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు విరాజ్. నాయన కూడా విరాజ్ వెళ్ళిపోయాక తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసేసి చిన్నగా నవ్వుకుంటూ లోన్కి వెళ్ళిపోతుంది తడుముకుంటూ. విరాజ్ కార్ డ్రైవింగ్ చేస్తూ పదే పదే నాయన చివరిగా చెప్పిన థ్యాంక్స్ గురించి ఆలోచిస్తూ ఎలా ఉంటుంది ఆ అమ్మాయి అని ఊహించుకుంటూ తన చేతి వైపు చూస్తాడు. తన చేతికి ఉండాల్సిన బ్రాస్లైట్ కనిపించకపోయేసరికి సడన్గా బ్రేక్ వేస్తాడు. అది చరణ్ విరాజ్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. అయ్యో, ఎక్కడ మిస్ అయిపోయింది అని ఆలోచిస్తూ ఫైట్ జరిగిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడంతా వెతుకుతాడు కానీ కనిపించదు. కార్లో పడిందేమో అని కార్లోనే చూస్తాడు. అక్కడ కూడా లేకపోయేసరికి చా అంటూ పక్కనే ఉన్న రాయిని గట్టిగా తన్నేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. సో మరి తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. అండ్ ఇంకా ముందు మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది అసలు స్టోరీ ఏంటి అనేది. సో ఎవ్వరూ కన్ఫ్యూజ్ కావద్దండి, మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.